సార్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు అనేది వైట్ పేపర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు కదా, అది శ్వేతపత్రాలు కాదు సాగు పత్రాలు. పనులు చేయలేక పథకాలు ఇవ్వలేక ఈ సాగు కుంటి సాగులు చెబుతున్నారని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డి అంటున్నాడు. ఇవన్నీ తప్పించుకునే మార్గాలంటే అవన్నీ కరెక్ట్గా బాబు గారు అన్ని విధాలు కూడా అన్నీ ఆలోచించి ప్రజా సమక్షం మీద ఏదైనా జరిగినవి జరగబోయేవి అన్నీ క్లారిటీగా విషయం చెప్తారు. అన్నీ మనం అర్థం చేసుకోగలం. ప్రజల కోసమే ఆయన ఏ పని చేశారు. మరి నవంబర్ నుంచి పోలవరం పనులు అనేవి ఇక శరవేగంగా ముందుకు సాగుతాయి అని చెప్పేసి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. కరెక్ట్గా అనుకున్నట్టే జరిగి తీరింది. బాబు గారి కాంక్ష అంతా దాని మీదనే ఉంది. కరెక్టే, బాబు గారి కాంక్ష అంతా దాని మీద ఉంది అంటున్నావు. పోలవరంకి ₹1 నిధులు అనేది తెచ్చుకోలేకపోయేంతవరకు అని చెప్పేసి అంటున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. బాబు గారు అతి వేగంగా జరుపుకుంటూ వచ్చాడు. వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్పందన అంతా దాని మీద ఉన్నది. నేను డబ్బులు కూడా శాంక్షన్ చేయించుకొని వచ్చారు. అది పూర్తయిన దాకా బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టకుండా ఇంకా 1-2 సంవత్సరాలలో దాన్ని పూర్తి చేపిస్తాడని మాకు విశ్వాసం ఉంది. దాని మీద మరి అటు చూస్తే అమరావతి ఏదైతే ఉందో రాజధాని, ఈ చిల్ల చెట్లు కంప చెట్లు తొలగించడానికి 40 కోట్లు ధనాన్ని వృధా చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో ఉన్న సామాను కానీ ఇనుము కానీ కంకర కానీ మొత్తం పట్టుకెళ్ళారు ఒక్కటి లేకుండా. దాన్ని ఒక అడి మాదిరిగా తయారు చేశారు. దాన్ని మార్చే విధానం కోసమే బాబు గారు వచ్చినాక తక్షణమే చెట్లు అవన్నీ తొలగించి దాన్ని మళ్ళీ అభివృద్ధి తెచ్చేదానికి ఈ ప్రయత్నం అంతా చేస్తాం. కానీ ఆర్థికంగా అన్ని రంగాల్లో వైజాగ్ ముందుంది కదా, వైజాగ్ రాజధాని చేయొచ్చు కదా, అమరావతి ఎందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఈ 11 జిల్లాలకి నడి సెంటరు అన్ని జిల్లాలకి అభివృద్ధిగా ఉంటుంది, మధ్య తరగతిలో ఉంటుంది, చివరికి పోకుండా అందరికి వసతిలో ఉంటుందని దాని నిర్ణయం తీసుకోవాలి. మరి అది అందరం కూడా ఆమోదించారు. మరి అంతా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏర్పడి అంతా 4 రోజులు అవుతుంది, 10,000 కోట్ల పైన అప్పు చేశాడు, ఇంకా 5 ఏళ్ళు ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఈ చేసి ఉండే అప్పుల కోసమే ఇబ్బందులని కరెంటు కానీ ఇంకోటి కానీ సదుపాయాలు అన్నిటి కోసమే ఇప్పుడు మళ్ళీ అప్పు చేసి వాటి అన్నిటిని కరెక్ట్ చేసుకొని రీడింగ్లో పెట్టడం.